హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కమ్మని కూరతో మేము ముందుకొచ్చానండి. బీరకాయ కూర ఊరికే రొటీన్‌గా గాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఏమేం వేసినా ఇంత టేస్టీగా ఎలా తయారైంది అనేది తప్పకుండా చివరి వరకు చూడండి. టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ఈ కర్రీ అయితే అందరికి నచ్చి తీరాల్సిందే. అంత సూపర్‌గా ఉంటదండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్. ఈజీ రెసిపీస్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే అండి. వంట రాని వాళ్ళు కానీ, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ ఈజీగా చేసుకునే విధంగా అన్ని టిప్స్ షేర్ చేస్తున్నా అండి. తప్పకుండా చివరి వరకు చూడండి. ఓకే అండి. ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మరి ఎక్కువ ఆయిల్ వద్దండి. ఇందులో కొన్ని టిప్స్ కూడా షేర్ చేశానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసేసి ఆవాలు చిట్పట్లాడేంత వరకు వేపుకోవాలి. మరి మాడకుండా చూసుకోవాలండి. తాలింపు మాడితే అస్సలు బాగుండదు. తాలింపు మాడక ముందే ఇలా ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసానండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఉల్లిపాయలు మగ్గే వరకు వేపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతుందండి. కాబట్టి ఉప్పు వేసాను. ఓకే అండి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గిపోవాలి, లేకపోతే అస్సలు ఉడకవండి. కరకరలాడుతూ ఉంటది, బాగుండదు. కాబట్టి పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం వేసానండి. మనము బీరకాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీ బీరకాయలకు కొలత చెప్తున్నానండి. పచ్చి ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసాను. చక్కగా ఇదంతా తాలింపులో మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి. మాడనివ్వద్దు. మంచి కమ్మటి వాసన వచ్చి పొంగులాగా వచ్చిన తర్వాత ఒక్క టమాటా పెద్ద సైజ్ది, లేదా చిన్న అయితే ఒక 2 టమాటాలు, మీడియం సైజు అయితే 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి చక్కగా అటు ఇటు వేంపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలండి. సిమ్లో టమాటా పూర్తిగా మగ్గిపోవాలి. హైలో పెట్టొద్దు. ఎందుకంటే కారము మసాలాలు వేసాం కదా, అదంతా మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత, మసాలా అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు కంపల్సరిగా ఇది కొంచెం వేస్తున్నాను. మీ దగ్గర పల్లి పొడి ఉంటే వేయండి. నేనైతే చట్నీ వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇందులో వేస్తున్నా అండి. పల్లి చట్నీ, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు వేసి దోశలోకి తయారు చేసిన చట్నీ అండి. 1.5 టీ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. ఈ చట్నీ వల్ల కర్రీకి వస్తుంది టేస్ట్, ఎంత బాగుంటుంది తెలుసా అండి. అసలు భలే ఉంటుందండి. కానీ పుట్నాలు వేస్తే మాత్రం వేయకండి. ప్లెయిన్ పల్లి చట్నీ అయితేనే వేసుకోవాలి. అంతా కలిపేసి సిమ్ చేసి మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించాలి. చూసారా, చక్కగా మగ్గిపోయింది. మంచి కలర్ కూడా వచ్చేసిందండి. ఇలా మంచిగా వేగి కడాయి నుండి ఈ మసాలా అంతా సపరేట్ అయ్యే విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి. కసూరి మెంతి తోటి మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేయండి, లేదా స్కిప్ చేయండి. కసూరి మెంతి వేసిన తర్వాత ఇంకాసేపు ఒక 1/2 నిమిషం పాటు ఇలా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు వేయాలండి. మరి లేతగా కాకుండా ముదిరినవి కాకుండా మీడియంగా ఉన్న బీరకాయలు తీసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. నేనైతే చట్నీలో కొంచెం ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూనే వేసానండి. కావాలంటే రుచి చూసి మీరు కాస్త మళ్ళీ ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి. ఇలా అంతా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు మాత్రం కొంచెం హైలో ఉంచానండి. ఫ్రై చేయడం అయిపోయి మూత పెట్టిన తర్వాత సిమ్లోకి మార్చాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి బీరకాయలో నుండి నీరు వచ్చేస్తుందండి. నీరు వచ్చేసి చక్కగా బీరకాయలు మగ్గిపోతాయి. ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలి. చూద్దామండి. చక్కగా బీరకాయలు మగ్గిపోయాయి. మసాలా అంతా మగ్గింది. కమ్మటి వాసన వస్తుంది. కడాయికి లైట్గా అతుక్కోవడం స్టార్ట్ అయింది.
ఈ టైంలో అంతా కలిపేసుకొని ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించాలండి. మరీ ఎక్కువ కాదు, కొన్ని వాటర్ వేయాలి. కొంచెం లిక్విడ్ గ్రేవీ లాగా కర్రీ అయ్యే విధంగా కొంచెం వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేసేసి అంతా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. చపాతీకి, రైస్కి, పూరీలోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది. మనకి చట్నీలు మిగిలినప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకోవాలండి. మూత పెట్టి కాసేపు మగ్గించాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడైతే చూద్దామండి. చూసారా, చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ టైంలో ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకొని అంతా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసాము. టేస్టీగా ఉంటది, చాలా బాగుంటదండి. ఇప్పుడైతే అంతా కలిపేస్తున్నాను, స్టవ్ కూడా ఆఫ్ చేస్తానండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పనిసరిగా చేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూడండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, సెమీ గ్రేవీ తోటి సూపర్ గా ఉంటది. చపాతి, బగారా రైస్, పూరి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అందులో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.